వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్. ఈ రోజు మనం టెట్ ఎగ్జామ్ గురించి మాట్లాడబోతున్నాం. దయచేసి జాగ్రత్తగా వినండి. తెలంగాణ స్టేట్ టెట్ లో పేపర్ 1 ఎవరైతే ఎస్జిటిస్ కావాలని రాస్తున్నారో, ఎస్జిటి కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పేపర్ 1 రాస్తారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఎస్జిటి నుండి ఎస్ఏ ప్రమోషన్ పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎస్ఏ ఉండి జిహెచ్ఎం కు ప్రమోషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. అంటే ఎస్జి2 టు ఎస్ఏ ఆర్ ఎస్ఏ టు జిహెచ్ఎం సేమ్ పేపర్ 2 రాస్తారు. ఓన్లీ ఎస్జిటి గా ఇంకా అపాయింట్ కాలేదు, నెక్స్ట్ అపాయింట్మెంట్ కోసం డిఎస్సి రాయాలనుకున్న వాళ్ళు పేపర్ 1 రాస్తారు. అయితే టెట్ ఎగ్జామ్ లో ఫస్ట్ లాంగ్వేజ్ 1 లో ఒక లాంగ్వేజ్ ను మనం చూస్ చేయాల్సి ఉంటుంది. తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ విచ్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ 10th క్లాస్. ఆ తర్వాత లాంగ్వేజ్ 2 లో ఇంగ్లీష్ కంపల్సరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. సిలబస్ వచ్చేసి మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ ఇన్ పేపర్ 1 మేజర్ గా 1 to 5 5th క్లాస్ వరకు, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వస్తుంది బేసిక్ క్వశ్చన్స్. బట్ డిఫికల్ట్ లెవెల్ వచ్చేసరికి 1 to 10th కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 1-2 క్వశ్చన్స్ 12th వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ డిఫికల్టీ లెవెల్ కోసం కొంచెం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మేజర్ పోర్షన్ ఆఫ్ ద క్వశ్చన్స్ కమ్స్ ఫ్రమ్ 1 to 5th క్లాస్. నెక్స్ట్ ఆ పేపర్ 1 లో ఏమేమి ఉంటాయి? ఆల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఫస్ట్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. దాంట్లో 24 మార్క్స్ 24 క్వశ్చన్స్ సబ్జెక్ట్ మీద ఉంటాయి. తర్వాత 6 మెథడాలజీ మీద ఉంటాయి. నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, దీంట్లో కూడా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఆ తర్వాత లాంగ్వేజ్ 1 మనం ఏదైతే చూస్ చేసామో దాంట్లో కూడా సేమ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, 24 మార్కులు, 24 క్వశ్చన్స్ 24 మార్క్స్ ఫర్ సబ్జెక్ట్ అండ్ 6 ఫర్ మెథడాలజీ. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఏదైతే కంపల్సరీ ఉందో దాంట్లో కూడా సేమ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, దాంట్లో కూడా 24 క్వశ్చన్స్ సబ్జెక్ట్ మీద, 6 మెథడాలజీ మీద ఉంటుంది. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో సేమ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, 24 ఆన్ సబ్జెక్ట్, 6 ఆన్ మెథడాలజీ. ఇది 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఫస్ట్ పేపర్. నెక్స్ట్ సెకండ్ పేపర్ ఎస్ఏ కావడానికి లేదా జిహెచ్ఎం కావడానికి ఈ పేపర్ లో ఆల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. లాంగ్వేజ్ 1 మనం ఏదైతే చూస్ చేస్తామో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, సేమ్ ప్యాటర్న్, 24 క్వశ్చన్స్ ఆన్ సబ్జెక్ట్, 6 ఆన్ మెథడాలజీ. తర్వాత ఇంగ్లీష్ ఏదైతే ఉందో లాంగ్వేజ్ 2 దాంట్లో కూడా సేమ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, 24 ఆన్ సబ్జెక్ట్, 6 ఆన్ మెథడాలజీ. ఆ తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ సోషల్ సైన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో దాంట్లో కూడా 30 ఆన్ మ్యాథమెటిక్స్, 30 on science, same 24 on subject, 6 on methodology. ఆ తర్వాత టోటల్ 150 మార్క్స్ 150 క్వశ్చన్స్. ఇది మన పేపర్ 2 ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ తర్వాత నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎగ్జామ్ వరకు మాతో ప్లీజ్ జాయిన్ us, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. మేము మీతో పాటు లాస్ట్ ఎగ్జామ్ డే వరకు కూడా మీతో పాటు ఉంటాం. Thank you very much.